టచ్లెస్ ప్యాచెస్ కానీ 3 months నుంచి 6 months మ్యాక్సిమం వస్తుంది. టేప్ సిస్టమ్ యూజ్ చేసారనుకో 9 months 1 year కూడా వస్తుంది. సో ఎలాంటి కోమ్ యూజ్ చేయాలని చెప్పి అడుగుతున్నారు. ఇలాంటి కోమ్ యూజ్ చేయాలి, చాలా బాగుంటుంది. మనం హెయిర్ ప్యాచ్ ఒక షాంపూ ఒక జగ్గులో నీళ్ళు పోసుకొని షాంపూ కండిషనర్ వేసుకొని చెక్ చేసిన తర్వాత దీని మీద పోసుకున్న తర్వాత అప్లై చేసుకున్న తర్వాత స్లోగా మనకు మూవ్ చేయాలి. కోమ్ను స్లో మూవ్ చేయడం వల్ల ప్యాచ్ అనేది మనకు వెట్టిగా ఉన్నప్పుడు ప్యాచ్ స్లోగా కోమ్ చేయడం వల్ల ఊడిపోదు, చాలా స్మూత్నింగ్గా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది. వీక్లీ మనకు క్లిప్ సిస్టమ్ టేప్ సిస్టమ్లో అయితే వీక్లీ 3 times చేయొచ్చు. అదే గ్లూ సిస్టమ్ అయితే 2 times కంపల్సరీ షాంపూ అనేది కండిషనర్ అనేది చేసుకోవాలి. మనకు ఇప్పుడు స్కాచ్ కాప్లో డీప్ మన మాస్కిటో కిక్స్ కండిషనర్ స్ప్రే అని దొరుకుతుంది. చాలా స్మూత్గా ఉంటుంది, చాలా మంచిగా. మీకు ఏదైనా ఫ్రిడ్జ్ ఇయర్ ఉన్నా కర్లీ ఇయర్ ఉన్నా కూడా కొద్దిగా చిక్కులు పడ్డా కానీ ఇది ఇది మీకు స్ప్రే చేసుకుంటే మనం ఏదైనా ఎగ్జాంపుల్ మనం బయటికి వెళ్ళాం డస్ట్ పడ్డది, ఇది స్ప్రే కొట్టుకొని టిష్యూ పేపర్తో ఇలా మీకు డస్ట్ క్లీన్ చేసుకోవచ్చు. వాష్ చేసుకునేటప్పుడు కొద్దిగా డస్ట్ ఉంటే అది వెళ్ళిపోతుంది. అకేషన్లో కూడా చాలా బాగుంటుంది. ఇంకా అదేవిధంగా ఇచ్చింగ్ వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే ఇచ్చింగ్ స్ప్రే వాడతారు. అదేవిధంగా మన దగ్గర స్కాల్ప్ ప్రొటెక్టర్ ఉంటుంది. ఇచ్చింగ్ స్ప్రే సుతాల్ అని చెప్పి ఇచ్చింగ్ స్ప్రే మెడికల్ షాప్లో కానీ మనకు మార్కెట్లో దొరుకుతాయి. ఆ ఇచ్చింగ్ స్ప్రే కొనుక్కోండి. ఏదైనా ఇచ్చింగ్ వచ్చినప్పుడు ఎక్కడైతే ఇచ్చింగ్ వస్తుందో అక్కడ మాత్రం స్ప్రే చేసుకోండి. స్ప్రే చేసుకుంటే మీకు ఇచ్చింగ్ ఇట్లా రాదు. ఇంకా ఈ వీడియో నచ్చి అయితే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఇస్తాం. ఈ వీడియో నచ్చి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అగైన్.